హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ క్రికెట్ అప్డేట్. అయితే 15వ తారీఖున మనకు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందని మనందరికీ తెలుసు. అయితే ఇది బాయ్కాట్ చేసుంటేనే బాగుండేది, ఎందుకంటే ఇలా కావాలనే భారత్ తప్పు చేసి గెలిచింది అని పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. అయితే దానికి సమాధానంగా ఈ వీడియో చేయటం జరుగుతుందన్నమాట. అయితే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ అసలు డీటెయిల్గా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం 175 రన్స్ చేయటం జరిగింది. అయితే 114కి వాళ్ళు ఆల్అవుట్ అయ్యారు కేవలం 18 ఓవర్స్లో. సో ఇది జరిగింది. అయితే వాళ్ళకి పిచ్కి చాలా చేంజెస్ జరిగాయి ఫస్ట్ ఆడినప్పుడు. అయితే మాకు లభించినటువంటి మద్దతు భారత్కే లభించింది కాబట్టి శ్రీలంకకి భారత్కి మంచి సంబంధాలు ఉండడం వల్ల పిచ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఆల్రెడీ లీక్ చేయటం వల్ల ఎప్పుడు ఎలా పిచ్ టర్న్ అవుతుంది, ఎప్పుడు ఎలా బాల్ స్వింగ్ అవుతుంది అనే సంగతి ఆల్రెడీ భారత్కి తెలుసు కాబట్టే గెలిచారు. కానీ ఈ గెలుపు గొప్పది కాదు అనే సందర్భంలో పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. అయితే గెలిచిన తర్వాత ఒకవేళ వాళ్ళు గెలిచుంటే ఇవే మాటలు మాట్లాడుండేవారా అని నేను ప్రశ్నిస్తున్నాను. అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇండియా మీద గెలవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూనే ఉంది, అది వాళ్లకు విఫలం అవుతూనే ఉంది. ఏదో రకంగా కొత్తగా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు, కానీ అసలు వాళ్లకు వర్కౌట్ అవటం లేదు. అయితే మిస్టరీ స్పిన్నర్స్ అని కూడా ఇద్దరిని తీసుకురావటం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఎక్కువగా పనికేం రాలేదు. కానీ మనం బౌలింగ్ చేసేటప్పుడు, అంటే భారత్ బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ బుమ్రాకి, హార్దిక్ పాండ్యాకి బాల్ రివర్స్ స్వింగ్ అవ్వడం అనేది పాకిస్తాన్ బౌలర్లకి, పాకిస్తాన్ యాజమాన్యానికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఆశ్చర్యం కలిగించిందంట. అంటే అక్కడ మనకు రివర్స్ స్వింగ్ కానప్పుడు హార్దిక్ పాండ్యాకి రివర్స్ స్వింగ్ ఎలా అయింది, బుమ్రాకి ఫస్ట్ ఓవర్లో వికెట్ ఎలా వచ్చింది అని వాళ్ళు తనమునుకలు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సమాధానంగా మాత్రం షోయబ్ అఖ్తర్ ఎక్కడో పిచ్కి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది, అందుకే మేము ఓడిపోయామని షోయబ్ అఖ్తర్ చెప్పడం జరిగింది. మరి మీరేమనుకుంటారు? నిజంగానే మన గెలుపు కాదంటారా, లేక పిచ్ని మొదలే లీక్ చేసింది శ్రీలంక భారత్ అనుకుంటున్నారా? స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.